తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద కుదుపు. బీఆర్ఎస్ కి బిగ్ షాక్. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారు 6 ఎమ్మెల్సీలు. సీఎం రేవంత్ ఢిల్లీ నుండి వచ్చి రాగానే కాంగ్రెస్ లోకి వీరందరూ జంప్ అయిపోయారు. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కూటికి చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ లో చేరారు బస్వరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, ఎగే మల్లేష్. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్. తాజా చేరికలతో మండలిలో 12కు పెరిగింది కాంగ్రెస్ బలం. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ నుండి వలసలు ఆగడం లేదు. కేసీఆర్ భరోసా ఇస్తున్న జంపింగ్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. భవిష్యత్ బీఆర్ఎస్ తో ఎవరు తొందర పడొద్దని కేసీఆర్ చెప్పిన రెండో రోజే భారీ షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలే అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా జంపింగ్స్ మొదలు పెట్టారు. బస్వరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, ఎగే మల్లేష్ ఈ 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోయారు. వీళ్ళందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. తాజా చేరికలతో మండలిలో 12కు పెరిగింది కాంగ్రెస్ బలం. బస్వరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, ఎగ్గే మల్లేష్ ఈ 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయారు. వీళ్ళందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. అయితే తాజా చేరికలతో మండలిలో 12కు పెరిగింది కాంగ్రెస్ బలం. తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య 40 అయితే ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 38 మందిలో కాంగ్రెస్ కు ఒరిజినల్ గా 4 మాత్రమే ఉన్నారు. మిగతా 8 మంది బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్లే. ఇక బీజేపీకి 1, ఎంఐఎం కు 1 ఎమ్మెల్సీ ఉండగా 2 ఇండిపెండెంట్స్ ఉన్నారు. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారు 6 ఎమ్మెల్సీలు. సీఎం రేవంత్ ఢిల్లీ నుండి వచ్చి రాగానే అందరూ కూడా సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లోకి జంప్ అయిపోయారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ కూటికి చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు 6. కాంగ్రెస్ లో చేరిన వారిలో బస్వరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, ఎగ్గే మల్లేష్ ఉన్నారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి, అలాగే రేవంత్. తాజా చేరికలతో మండలిలో 12కు పెరిగింది కాంగ్రెస్ బలం. మీడియా కంట పడకుండా వెనుక గేట్ నుండి వెళ్లిపోయారు ఎమ్మెల్సీలు. మీడియాతో మాట్లాడలేదు. వాళ్ళు కాంగ్రెస్ లోకి జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ లో ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ నుండి వలసలు అయితే ఆగడం లేదు. కేసీఆర్ ఒకవైపు భరోసా ఇస్తున్న జంపింగ్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. భవిష్యత్ బీఆర్ఎస్ తో ఎవరు తొందర పడొద్దని కేసీఆర్ చెప్పిన రెండో రోజే భారీ షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలే అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా జంపింగ్స్ మొదలు పెట్టేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి వచ్చి రాగానే కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. బస్వరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, ఎగ్గే మల్లేష్ ఈ 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోయారు. వీళ్ళందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. తాజా చేరికలతో మండలిలో 12కు పెరిగింది కాంగ్రెస్ బలం. తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య 40 అయితే ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 38 మందిలో కాంగ్రెస్ కు ఒరిజినల్ గా 4 మాత్రమే ఉన్నారు. ఇక మిగతా 8 మంది బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్లే. ఇక బీజేపీకి 1, ఎంఐఎం కు 1 ఎమ్మెల్సీ ఉండగా 2 ఇండిపెండెంట్స్ ఉన్నారు. మా ప్రతినిధి రాకేష్ ఈ విషయానికి సంబంధించిన వివరాలతో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి రాత్రి ఇలా సడన్ గా ఎమ్మెల్సీలో చేరిక నిజంగానే బీఆర్ఎస్ కు బిగ్ షాక్. బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? ఇంకా ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్ కి బిగ్ షాక్ అనొచ్చు. అర్ధరాత్రి 6 ఎమ్మెల్సీలు అంటే మొత్తంగా 8 మంది. ఇంతకు ముందే మహేందర్ రెడ్డి, అదేవిధంగా దామోదర్ రెడ్డి ఇద్దరు చేరిపోయారు. నిన్న రాత్రి 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో షాక్ అనే చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా నిన్న మొన్న కేసీఆర్ పెట్టినటువంటి సమావేశాల్లో పాల్గొన్న వాళ్ళే. సంజయ్, మొన్న కాంగ్రెస్ లో చేరినటువంటి సంజయ్ ఎమ్మెల్యేగా ఉన్న జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో
నిన్న చేరినటువంటి భానుప్రసాద్ కానీ, దండవిటల్ కానీ, ఎగ్గే మల్లేశం, బసవరావు సారయ్య వాళ్ళంతా కూడా కామెంట్ చేసి అలా చేరడం తప్పు, భవిష్యత్తు లేని కాంగ్రెస్ లో చేరి అనవసరంగా సూసైడ్ చేస్తున్నారంటూ కామెంట్ చేసిన వాళ్ళే నిన్న అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు కేటీఆర్ దీని మీద స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ రోజు ఇంపార్టెంట్ మీటింగ్ కూడా కేటీఆర్ అరేంజ్ చేశారు కార్పొరేటర్లందరితో. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జిహెచ్ఎంసీలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, జిహెచ్ఎంసీలో వాళ్ళ మీద ఏమైనా అవిశ్వాసం పెట్టాలా, ఎందుకంటే ఇప్పటికీ బీఆర్ఎస్ కు స్ట్రెంత్ ఉంది కాబట్టి అవసరమైతే బీజేపీ కూడా అవిశ్వాసం సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందనే ఆలోచనలో ముందుకెళ్తున్నారు. ఈ రోజు దానికి సంబంధించినటువంటి కీలక సమావేశం తెలంగాణ భవన్ లో ఉంది. ఆ సమావేశం ఉండగానే అర్ధరాత్రి 6 ఎమ్మెల్సీలు చేరిపోయారు. బీఆర్ఎస్ వద్దున్న సమాచారం మేరకు ఇంకొంతమంది ఎమ్మెల్సీలు కూడా అదే బాటలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళతో బుజ్జగింపులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు కొంతమందితో మాట్లాడుతున్నారు. అవసరమైతే స్వయంగా కేసీఆర్ కూడా వాళ్ళకి కాల్ చేసి ఫామ్ హౌస్ రమ్మడమో లేకపోతే ఫామ్ హౌస్ లో సమావేశాల్లో అటెండ్ కావాలని పిలవడము. గతంలో ఎమ్మెల్యేలు చేరిపోయినప్పుడు కూడా మిగతా ఎమ్మెల్యేలందరినీ రోజు కొంతమంది చొప్పున ఫామ్ హౌస్ పిలిచి వాళ్ళకి భరోసా ఇచ్చి పార్టీలో కొనసాగాలి, పార్టీకి భవిష్యత్తు ఉంది, పార్టీని వీడితే మీరు నష్టపోతారంటూ ఆయన కొంత చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీలను మళ్ళీ పిలిచి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా స్టిల్ ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరినప్పటికీ బీఆర్ఎస్ఏ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది, బీఆర్ఎస్ కే బలం ఎక్కువగా ఉంది కౌన్సిల్లో. కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ ఇంకొంతమందిని చేర్చుకొని విలీనం చేసుకోవాలన్నా ఇప్పటికి 8 పోని ఇంకా 16 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరితేనే మొత్తం ఎల్పీ అంటే కౌన్సిల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే అవకాశం ఉంటుంది. అంత సంఖ్యలో ఇప్పటికిప్పుడు చేయడం కష్టం. దాంట్లో కాపాడుకునేటువంటి ప్రయత్నం ఇటు బీఆర్ఎస్ చేస్తుంది, విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఎంతమంది ఎమ్మెల్సీలు ఇంకా లైన్ లో ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారు, అనుకోని విధంగా చేరికలు జరుగుతున్నాయి. నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీలో కనిపించి, కేసీఆర్ సమావేశాల్లో కనిపించి, ఎమ్మెల్యేలు మారినప్పుడు వాళ్ళ మీద కామెంట్ చేసిన వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి ఇక అంటే అన్ఎక్స్పెక్టెడ్ చేరికలు ఉంటున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు అనేది. సో కొంత బీఆర్ఎస్ ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తుంది ఆపడానికి, లేకపోతే బుజ్జగింపులు చేపట్టడానికి, లేకపోతే వాళ్ళలో నమ్మకాన్ని, భరోసాను కల్పించడానికి, ఫ్యూచర్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదంతా కూడా ఒక ప్రయత్నం జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేజారిపోతూనే ఉన్నారు. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతకు ముందు ఎప్పుడైతే కేసీఆర్ ని కలిసి, రేవంత్ రెడ్డిని కలిసి ఆయనతో భేటీ అయ్యి కండువా కప్పుకోకుండా వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. వాళ్ళపైనే అనుమానాలు పార్టీలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళంతా ఎప్పటికైనా పార్టీ మారుతారు, కాంగ్రెస్ లోకి వెళ్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం కాగానే వెళ్లి కలిసినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పార్టీ వీడతారనే అనుమానాలు కొన్ని ఉన్నాయి. సో వాళ్ళతో కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు మాట్లాడుతూ నచ్చజెప్పే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. రైట్ రాకేష్.